ఓం శ్రీ హనుమతే నమః. మన సామేరి పంచానన దివ్యపీఠం ప్రారంభమై సుమారు 19 సంవత్సరాలైంది. ఇక్కడ మనం 19 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామనవమి కార్యక్రమాలు చాలా అత్యద్భుతంగా చేస్తున్నాం. సుమారు ఒక 3000 మంది దాకా కూడా అన్నదాన కార్యక్రమం, అనేక మంది స్వామివారి యొక్క కళ్యాణం పీటల మీద కూర్చోవడం జరుగుతోంది. అన్నిటికంటే ఒక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, ఇక్కడ జ్యోతిష సేవలు, హస్త సాముద్రిక సేవలు చాలా అద్భుతంగా అందుతూ ఉంటాయి అందరికీ కూడా. అంతేకాకుండా మన దేవాలయం తరఫున ఒక సేవాదళం కూడా ఉంది. నల్లగొండలో ఎక్కడ ఏ దేవాలయంలో సేవ జరుగుతుంది, కరసేవ జరుగుతుందంటే అది మన సామేరి పంచానన దివ్యపీఠం సంబంధించినటువంటి సేవాదళమే, మీరు అది గుర్తుంచుకోవచ్చు. అంతేకాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం, మన జిల్లాలోనే అత్యధిక సుందరాకాండ పారాయణాలు జరిగిన ఆలయం ఏదైనా ఉంటే అది మన ఆలయం ప్రథమ స్థానంలో నిలుస్తుంది. తర్వాత సుమారు ఒక 600కు పైగా సుదర్శన యజ్ఞాలు చేయబడినటువంటి దేవాలయం ఏదైనా ఉంటే అది మన సామేరి పంచానన దివ్యపీఠం మాత్రమే. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, మనకు వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలలో మనం ఎక్కువగా సుదర్శన యజ్ఞాలు చేయడం, సుందరాకాండ పారాయణం చేయడం, సంపూర్ణ రామాయణంతో అత్యధిక సంపూర్ణ రామాయణ పారాయణాలు జరిగినటువంటి క్షేత్రం కూడా, ఆలయం కూడా మనదే. ఇలాంటి ఆలయంలో ఈ సంవత్సరం కూడా మనం స్వామివారి పాదుకలతో, అంటే శ్రీరామచంద్ర స్వామికి సంబంధించిన వెండి పాదుకలు మనం పుష్కరోత్సవాలు అంటూ చేశాం. జియర్ స్వామివారి కరకమలాల చేత ఆ పాదుకా పట్టాభిషేకం చేయబడినటువంటి ఆ పాదుకలతో శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా అత్యద్భుతంగా శ్రీరామచంద్ర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలి. అంతకంటే ముందుగా రేపు వచ్చేటువంటి ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమం, తర్వాత అన్ని రాసుల వారు పాటించగలిగినటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఖచ్చితమైన పరిహారాలతో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతోంది. భక్తులు, నల్గొండ ప్రజానీకమంతా కూడాను ఈ 2 కార్యక్రమాలను ఉపయోగించుకొని అభయాంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారని, రామానుగ్రహం ఉన్నచో ఏ గ్రహం ఏమి చేయును అన్నట్లుగా మీరందరూ కూడా రామానుగ్రహం పొంది ఈ సంవత్సరం మీ రాశి ఫలితాలలో ఉన్నటువంటి దుష్ఫలితాలు, అంటే గ్రహం యొక్క దుష్ఫలితాల నుంచి మీరు తొలగించబడి శుభంగా, సుఖంగా, ఆనందంగా కురదినామ సంవత్సరం దిగ్విజయంగా మీరు గడపాలని కోరుకుంటూ, జై బోలో పవన సుత హనుమానికి జై.